హైదరాబాద్ లో కల్తీ నెయ్యి దందా గుట్టురట్టయింది. ఎన్టీవీ సైబరాబాద్ మీర్పేట్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో దొంగ నెయ్యి పట్టుబడింది. సరూర్ నగర్ జల్లెలగూడలోని ఓ ఇంట్లో కల్తీ నెయ్యి తయారీ యథేచ్ఛగా సాగుతోంది. డాల్డా వివిధ రసాయనాలు కలిసిన క్రీంలను కలిపి నెయ్యిగా మారుస్తున్నారు. కిషోర్ నాయక్ అనే వ్యక్తి కల్తీ నెయ్యి తయారీ సంస్థ యజమాని. ఇక్కడ తయారైన నకిలీ నెయ్యిని కిలోల కొద్దీ వివిధ షాపులకు సరఫరా చేస్తాడు కిషోర్ నాయక్. తన ఇంట్లోనే ఓ గదిలో నకిలీ నెయ్యిని తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నాడు. గతంలో అతని ఇంటికి సమీపంలోనే 2 గదులను అద్దెకు తీసుకుని కల్తీ నెయ్యి తయారు చేసేవాడు. అప్పట్లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఈ కల్తీ నెయ్యి స్థావరంపై దాడులు చేయడంతో కంపెనీని తన ఇంటికి మార్చాడు కిషోర్ నాయక్. జిల్లెలగూడలో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై ఎన్టీవీతో కలిసి మీర్పేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. డబ్బాల కొద్దీ నిల్వ చేసిన క్రీములను డాల్డాను పరిశీలించారు. ఇందులో రవ్వ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. తయారీ కేంద్రంలో డాల్డా డబ్బాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పోలీసుల రాకతో అలర్ట్ అయిన నిర్వాహకులు గదికి తాళం వేశారు. కొన్ని డబ్బాలు నకిలీ నెయ్యిని బాత్రూంలో పడేశారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు కంపెనీ యజమాని కిషోర్తో తాళం చేయించారు. గదులన్నీ పూర్తిగా పరిశీలించి పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. నేను మొత్తం బ్లాక్ బంద్ చేసుకోమన్నప్పుడు బంద్ చేసుకున్నాయి. గోదావరి బంద్ చేసారు సార్. మొత్తం సామాన్లు కూడా కల్తీ నెయ్యి తయారీ సంస్థ యజమాని కిషోర్ కు ఇలా నకిలీలు తయారు చేయడం కొత్త కాదు. గతంలో కల్తీ నెయ్యి తయారీ కేసులో పోలీసులకు పట్టుబడ్డారు. అప్పుడు ఎస్ఓటీ పోలీసులు పెద్ద ఎత్తున నకిలీ నెయ్యి ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఓసారి దొరికిపోయినా తన దందా మాత్రం ఆపలేదు కిషోర్. నేను మొత్తం బ్లాక్ బంద్ చేసుకోమన్నప్పుడు బంద్ చేసుకున్నాయి. గోదావరి బంద్ చేసారు సార్. మొత్తం సామాన్లు కూడా క్రీమ్ డాల్డా కలిపి నెయ్యి ఎలా తయారు చేస్తారో స్వయంగా నిర్వాహకుడు చేసి చూపించాడు. దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నెయ్యి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తామని తెలిపారు పోలీసులు. బంద్ చేసుకుంటున్నా సార్. అవును సార్ మార్చలేదు. హైదరాబాద్ జిల్లెలగూడలో కొనసాగుతున్న కల్తీ నెయ్యి తయారీపై స్పాట్ నుంచి మా ప్రతినిధి అరవింద్ శర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. శర్మ,
కల్తీ దందాలపై ఎన్టీవీ సమర భేరీ మోగించింది. రోజు వరుస కథనాలు కూడా ప్రసారం చేస్తోంది. ప్రతి వస్తువు కూడా కల్తీ జరుగుతుందన్న దానిపై వరుస కథనాలు ప్రసారం అవుతున్నప్పటికీ కూడా ఇవి మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ శివారులోని జిల్లెలగూడ ప్రాంతంలో ఒక కల్తీ నెయ్యి స్థావరం ని ఎన్టీవీ గుర్తించింది. స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. కల్తీ నెయ్యి ఎలా తయారవుతుంది, ఇక్కడి నుంచి ఎలా విక్రయిస్తున్నారన్న దానికి సంబంధించి ఎన్టీవీ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మీర్పేట ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈ ఇంటికి వచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కల్తీ నెయ్యిని వీళ్ళు ఇక్కడ గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఇంటికి సమీపంలోనే ఒక వ్యాపారం చేసుకుంటూ 2 రూములు అద్దెకి తీసుకొని వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మళ్ళీ ఆ తర్వాత అక్కడ మూసివేయడం, మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి ఇంటిలో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇదంతా కూడా నెయ్యి, కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి డాల్డా డబ్బాలు, వనస్పతి డాల్డా డబ్బాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే క్రీమ్ అని చెప్తున్నారో వాళ్ళు, ఆ క్రీమ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటి ద్వారా నెయ్యి తయారవుతుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో లోపల స్టోర్ రూమ్లో కావచ్చు, ఇతర పైన ఉండేటువంటి అద్దె పైన ఫ్లోర్లో ఉండేటువంటి రూమ్లో కావచ్చు, పెద్ద ఎత్తున వనస్పతి డాల్డా డబ్బలు కనిపిస్తున్నాయి. అయితే కొద్దిగా వీళ్ళు ముందస్తు సమాచారంతో గతంలో వీళ్ళు పట్టుబడ్డారు కాబట్టి మళ్ళీ ఈసారి అలాంటివి జరగకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మనం చూసినట్టయితే నెయ్యిలో ఈ రకమైనటువంటి మడ్ ఏదైతే ఉందో మడ్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. అలాగే దీన్ని చూస్తే ఒక రవ్వలాగా ఈ నెయ్యి ఉంది అనేటువంటిది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెయ్యిని పరిశీలిస్తే గనక ఒరిజినల్ నెయ్యి ఈ విధంగా ఉండదు. ఒరిజినల్ నెయ్యి చాలా నూనెలాగా చాలా లూజ్ గా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఈ నెయ్యి చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇది కల్తీ అనేటువంటి దానికి సంబంధించి మాత్రం స్పష్టమైనటువంటి ఆధారాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఈ దందాకు సంబంధించి వెంకటరెడ్డితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా సమాచారం వచ్చింది, ఏం విచారణలో ఏం తెలియదు? ఈరోజు మార్నింగ్ మీర్పేట పోలీస్ లిమిట్స్లో ఈ సాయి గణేష్ నగర్లో ఈ కల్తీ నెయ్యి వ్యాపారం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మన మీడియా మిత్రుల ద్వారా తెలిసిన తర్వాత మేము అందరం కలిసి వచ్చి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ కిషోర్ నాయక్ అనే ఇంట్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్లో ఇది మొత్తం సెటప్ చేసుకొని ఈ మిల్క్ యొక్క క్రీమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రా మెటీరియల్ వాడుకొని తర్వాత పెద్ద బౌల్స్లో ఈ నెయ్యి క్రీమ్ని వేడి చేసి తర్వాత నెయ్యి అని తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ అందులో ఇక్కడ ఉన్నట్టు వాతావరణం చూసినట్టయితే అది అంత హైజెనిక్గా లేదు. మరి అందులో వాడేటువంటి మెటీరియల్ కూడా స్టాండర్డ్ ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మనం తదుపరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మన గవర్నమెంట్ సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కన్సర్న్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వారు ఆ ల్యాబ్లో పరీక్షించి ఎంత మేర ఇది కల్తీ జరుగుతుంది, ఏమేమి వాడినారనేది వారు నిర్ధారణ చేసి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈలోపు మేము ఈ అన్నింటి మెటీరియల్ ఎంతైతే ఉందో ఇదన్నిటిని సీజ్ చేసి వారి వచ్చిన తర్వాత వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది కల్తీ మరి ఇందులో ఇతను ఏ విధమైన లైసెన్స్ కానీ ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై తదుపరి చర్యలు చేస్తారు. అంటే గతంలో దీని పక్కనే వ్యాపారం కొనసాగిస్తున్నారు, అక్కడ కూడా మీరు ఒకసారి దాడులు చేసిన తర్వాత మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు మా మీర్పేట పోలీసు వారు ఇంతకుముందు దాదాపు 1 year క్రితము అది చేయడం జరిగింది. అది దీనికి కొంత దూరంలో ఉన్న వేరే ఒక ప్రాంతంలో ఉండేది. దానిపైన దాడి చేసి అప్పుడు చర్యలు తీసుకొని దానిపైన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇక్కడ ఈ ఇంట్లో తన ఇంట్లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్లో ఇది చిన్న మొత్తంలో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. దీనిపైన కూడా తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఇది నెయ్యి చూస్తున్నారు, ఇది నకిలీ అనేది మీరు స్పష్టంగా మీ తనిఖీలో బయటపడిందా? అంటే మనం ఓన్లీ ఇప్పుడు మేము చూసి మన కంటితో జనరల్ అయితే ఇది కల్తీ నెయ్యి లాగానే అనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని చట్టపరంగా మనం చర్య తీసుకునేటప్పుడు దాన్ని సరైన పరీక్షలు చేసి తీసుకోవడం జరుగుతుంది. ఏం తీసుకొచ్చారు? ఏమి సార్ ఇంతకుముందు టేప్ పట్టుకున్నప్పుడు ట్రేడ్ లైసెన్స్ డాక్టర్ ఫుడ్ చేసుకొని ఆయన లైసెన్స్ ఇచ్చాడు. దాని ప్రకారం బయటకు వెళ్ళి తెచ్చి అమ్మడానికి అవకాశం ఉంది. ఇది ఫ్యూచర్ లో కల్తీ నెయ్యి తయారు చేసుకోమని 100% లేదు.
మీరెట్లా చెప్తారు? నేను తయారు చేస్తున్నా, ఓన్ ప్రొడక్షన్ తయారు చేస్తున్నా, 12 ఏళ్ల పిల్లాడి నుంచి తయారు చేస్తున్నా, నాకు తెలుసు. నీ ఏ డైరీలు తీసుకుపోయినా నేను అదే చూపిస్తా, అదే క్రీమ్తో నెయ్యి తయారు చేస్తాను. గతంలో ఒకసారి పట్టుబడ్డప్పుడు కూడా ఇదే చెప్పారు. అదే పడ్డప్పుడు కూడా 500 కిలోలు కాస్తున్నప్పుడు పట్టుబడ్డప్పుడు వాళ్ళ కళ్ళతో చూసి ఇది ప్యూర్ నెయ్యి అని వాళ్ళు కూడా చెప్పి ల్యాబ్ తీసుకుపోయి చెక్ చేసి రిటర్న్ పంపించారు. మరి ఎందుకు మానేశారు అప్పుడు? ఎన్నో మానేసినా అంటే ఫుడ్ లైసెన్స్ లేదు, ఎక్కువ ట్యాక్స్ పెట్టి నువ్వు లైసెన్స్ బిల్లు చింపు అంటే ఈ తలనొప్పి నాకెందుకు రానైనా అనుకుని బంద్ చేసుకున్నా. ఎట్లా కిలో అమ్ముతారు ఇప్పుడు? 420 రూపాయలకు ఫర్ కేజీ నేను హోల్సేల్ వేసేది, వాళ్ళు అమ్మేది 480, 500 రూపాయల కిలో. ఇది 100% ప్యూర్. ఇది మరి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారా? చేయను అని చెప్తున్నా కదా, నాకు అవసరం లేదు, నేను చేయాలనుకుని కొద్దిగా పైసలు వచ్చే రాబెట్టుకుని కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని, కల్తీ నెయ్యి తయారు చేస్తున్నందుకే మానేస్తారా? కల్తీ నెయ్యి కాదు, నాకు నుంచి అయితే లేదు, నా పిల్లలు చేసేటోళ్ళు గారు, నా పిల్లలు స్టడీలో వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కనే ఉన్నా, ఎవరు జీతాలు చేసేటోళ్ళు లేరు, క్రీమ్ దొరకలేదు మార్కెట్లో. క్రీము 370 రూపాయల కిలో అయిపోయింది, బెనిఫిట్ రావడం లేదందుకు కూడా బంద్ చేసుకుంటున్నా. మరి మీ దాంట్లో డాల్డా ఉంది? డాల్డా ఖాళీ డబ్బాలు తెచ్చి డబ్బా కడిగేసి డబ్బాలు నింపిస్తాం మిఠాయి దుకాణంలో, కిరాణా దుకాణంలో, వాళ్ళకి డబ్బా అవసరం ఉంటాయి. ఎవరెవరికి అమ్ముతారు? నేను మార్కెట్లో కిరాణా దుకాణంలో అమ్ముకుంటా. ఎట్లా అమ్ముతారు? 420 రూపాయల లెక్క కిలో అమ్ముతా నేను. మరి కంటిన్యూ చేస్తారా? చేయను, బంద్ చేస్తా. మీరు ఇప్పుడు తీసుకుపోయి ల్యాబ్లో ఇచ్చినా ప్యూర్ అనేది వెళ్తుంది, నేను ప్యూర్ అని బంద్ చేసుకుంటా. నాకు కేసులు పెట్టుకునే అవసరం లేదు, బంద్ చేసుకోవాలనుకుంటే నేను ఫ్యూచర్లో దిగిపోయినా మొత్తం 6 నెలల నుంచి మొత్తం కంప్లీట్ తక్కువ చేస్తున్నా. మరి అంత నల్లగా ఉంది, నల్లగా నెయ్యి కాసేటప్పుడు ఇక్కడ రండి, ఇప్పుడు కాస్తున్నాం కదా చూడండి, మీకు ముంగట క్రీమ్ కాసాం కదా చూడండి, ఇక్కడ క్రీమ్ ఇట్లా వస్తే ఆ నల్లగా కాకపోతే తెల్లగా రాదు నెయ్యి. ఇది మేము కూడా జిన్నుగా మేము కూడా కాసినాం. ఇప్పుడు ఇప్పటికిప్పుడు క్రీమ్ తీసుకొచ్చారా? ఇప్పుడు కాదు, 2 రోజులకు 3 రోజులకు నా తానికి వచ్చేది క్రీమ్. స్టోర్ రూమ్ లో నేను అవతలకి వెళ్ళి తెచ్చి ఇప్పుడు రోజు చేస్తే రోజు అమ్ముడు పోదు. 4 రోజులకు 5 రోజులకు 6 రోజులకు ఒక్కొక్కసారి వస్తుంది గిరాక్. కంటిన్యూ చేసినట్టే కంటిన్యూ పోతుండే, కంటిన్యూ చేస్తలేను. రోజు ఎంత అమ్ముతారు? ఎన్ని కిలోలు అమ్ముతారు? రోజు బంద్ చేసుకున్నా సార్, 10 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు. మీ దగ్గర ఇంట్లో ఎన్ని కిలోలు ఉన్నాయి? ఇప్పుడు నాకు ప్రజెంట్ నా కిలోల స్టాక్ లా 30 నుంచి 40 కిలోలు ఉంది, అంతకనే ఎక్కువ లేదు. మీరు కావాలంటే కాంటాక్ట్ పెట్టి చూసుకోండి. ఎన్ని రోజులు ఉంటుంది స్టాక్? స్టాక్ 3 నెలలు ఉంటుంది. 3 నెలలు ఖరాబ్ కాకుండా 3 నెలలు ఎగ్జాక్ట్లీ 3 నెలలు ఉంటుంది నెయ్యి. ఒకటే చెంచా ఆడితే 6 నెలలు ఉంటుంది. కల్తీ నెయ్యి మాత్రం కల్తీని 100% కల్తీ కాదని నేను ప్రూఫ్ గా చెప్తున్నా. మీరు కావాలంటే ల్యాబ్ తీసుకుపోయినా. పట్టుబడ్డారు కదా, గతంలో పట్టుబడినా కల్తీ వెళ్ళలేదు, కల్తీ వెళ్ళలేదని అంతగా చెప్తున్నా కదా. వాళ్ళే రైడ్ చేశారా? వాళ్ళు వచ్చి వాళ్ళకి కాలనీ వాళ్ళు పడిరాక మంచి బతుకుతుంటే వాళ్ళకి బతుకోదని కాలనీలు మంటలేసి రాజకీయంగా చేసి ఇది పట్టించారు. ఇది వాస్తవం నేను చెప్తున్నా. కాలనీ వాళ్ళు ఓర్వలేక. మొత్తానికైతే ఈ దందాకు సంబంధించి ఇప్పటికిప్పుడు సీజ్ చేశారు. మరి దీనికి ల్యాబ్కు తరలిస్తారు. మరి ఎంత మేరకు దీంట్లో హైజెనిక్ కాకుండా ఉంది అనేటువంటిది ల్యాబ్లో పరీక్షించిన తర్వాత తేలేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. ఎన్టీవీ అందించిన సమాచారంతో జిల్లెలగూడలోనే గతంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున నకిలీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. అయినా నిర్వాహకుడు రూటు మార్చి దందాను కొనసాగిస్తున్నాడు. అప్పట్లో ఇక్కడ జరిగిన దందాపై పోలీసులు ఏం చెబుతున్నారో మా ప్రతినిధి శర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. నెయ్యి తయారీలో ఆరితేరిన కిషోర్ నాయక్ గతంలో ఇదే అడ్డాగా చేసుకొని కల్తీ నెయ్యి తయారు చేసేవాడు. అప్పుడు ఎస్ఓటి పోలీసులు, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసిన తర్వాత ఇక్కడ అతని అక్రమ నెయ్యి దందాకు చెక్ పెట్టాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గదిలోనే అతడు తన ఈ నెయ్యి దందాను కొనసాగించాడు. ప్రస్తుతం దీన్ని ఖాళీ చేశాడు. ఖాళీ చేసి సమీపంలో ఉన్నటువంటి తన సొంత ఇంటికి వెళ్ళి అక్కడ తన వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో దీనికి సంబంధించి ఎస్ఓటి పోలీసులు, మీర్పేట్ పోలీసులు దాడి చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి డాల్డా డబ్బాలు, అలాగే దాంట్లో రవ్వ కావచ్చు, ఇతరత్ర ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా లభించాయి. దీనికి సంబంధించి ఎస్ఐ, అప్పుడు ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఎస్ఐ కూడా ఉన్నారు. కిషోర్ అనే వ్యక్తి ఈ షెడ్ను కిరాయికి తీసుకొని దీంట్లో కృత్రిమంగా క్రీమ్ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ నెయ్యి కాచి వివిధ షాపులకు అమ్ముతూ ఉన్న సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులు మేము వచ్చి అటు నెయ్యిని తర్వాత క్రీమును పెద్ద ఎత్తున సీజ్ చేసి ఎఫ్ఎస్ఓ గారికి అప్పగించి తదుపరి చర్య గురించి అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది.
తర్వాత రిపోర్ట్ గురించి వాళ్ళు పంపడం జరిగింది. తర్వాత ఈరోజు ఉదయము తన సొంత ఇంట్లోనే పక్కనే తిరుమల నగర్ కాలనీలో ఉండేటువంటి తన ఇంట్లోనే చిన్న రూమ్లో నెయ్యి క్రీమ్ తీసుకొచ్చి కృత్రిమంగా నెయ్యిను తయారు చేస్తూ పట్టుబడడం జరిగింది. అటు విషయంలో అంటే ఇప్పుడు చూశారు, ఆ రోజు కూడా చూశారు, రెండు సేమ్ అట్లాగే జరిగిందా? సేమ్ ఇంతకుముందు కూడా ఇలాంటి క్రీమ్నే తీసుకొచ్చి బ్యాగులు దాదాపు 20-25 కేజెస్ ఈచ్ బ్యాగ్ తీసుకొచ్చి వాటిని ఇక్కడనే కాచి నెయ్యిని వివిధ షాపులకు సరఫరా చేస్తున్న సమాచారం. ఆ క్రీమ్ ఎలా తయారవుతుంది? క్రీమ్ వివిధ డైరీ ఫామ్ల నుంచి తీసుకొస్తున్నాడని చెప్పి అతను విచారించగా వివిధ డైరీ ఫామ్ల నుంచి క్రీమ్ను కలెక్ట్ చేసి ఇక్కడ వచ్చి కాస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, మొత్తానికి అప్పుడు ఇప్పుడు సేమ్, అతని దందాలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. కానీ మరి ఈసారి పట్టుబడ్డాడు, ఈసారి కూడా అతనికి దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ను కూడా సేకరించారు. అప్పుడు పట్టుబడ్డటువంటి శాంపిల్ ఏదైతే నెయ్యి శాంపిల్ ఉందో ఇప్పుడు పట్టుబడ్డటువంటి నెయ్యి శాంపిల్ సేమ్ కాబట్టి మరి ఏ రకమైనటువంటి చర్యలు అతని పైన ఉంటాయన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.